వెల్కమ్ టు క్రిప్టో తెలుగు. ఓకే. ప్రీవియస్‌లీ మనం డ్రా చేసుకున్న సపోర్ట్స్ కానీ, రెసిస్టెన్స్ గానీ ఎక్సలెంట్‌గా వర్క్ అయినాయి. యూ కెన్ చెక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సపోర్ట్ కానీ, రెసిస్టెన్స్ గానీ 100% వర్కౌట్ అయింది. మీరు ప్రీవియస్ వీడియోస్ చూసుకోవచ్చు. ఆల్ ఆఫ్ దీస్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ మనం వీడియోలోనే డ్రా చేసుకున్నాము. ఒకవేళ నేనేదైనా ఇమ్మీడియేట్ కరెక్షన్ ఏమన్నా ఉంటే టెలిగ్రామ్‌లో అప్డేట్ చేస్తూ వస్తున్నాను. యూ కెన్ చెక్ ఆల్ అవర్ ప్రీవియస్ వీడియోస్. ఇప్పుడు బిట్‌కాయిన్ మూవ్‌మెంట్ ఎలా ఉండబోతుంది. సో, ప్రీవియస్‌లీ ఏదైతే ఇక్కడ లాంగ్ ఎంట్రీస్ తీసుకున్నారో వాటి స్టాప్ లాస్‌లన్నీ హంట్ చేసింది. యాక్చువల్లీ బిట్‌కాయిన్ బ్రేక్ అయినట్లే బ్రేక్ అయ్యి తిరిగి మళ్ళీ పంప్ అయింది. ఓకే. సో, అందుకే నేను డైలీ టైమ్ ఫ్రేమ్ మినిమమ్ చెక్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పాను. రైట్ నౌ 4 అవర్ కానీ, 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో గానీ మనకు ఒక క్లారిటీ అనేది లేదు. ఇన్ బిట్‌కాయిన్ ఎస్పెషల్లీ. ఓకే. సో, ఇప్పుడు ప్రీవియస్‌లీ ఈ సపోర్ట్‌గా ఉన్న రెసిస్టెన్స్ ఇప్పుడు రెసిస్టెన్స్‌గా యాక్ట్ అయితుంది. దీన్ని బ్రేక్ చేసి బిట్‌కాయిన్ పంప్ అవుతదా? ఇక్కడున్న సపోర్ట్‌ని, ఈ మేజర్ సపోర్ట్‌ని బ్రేక్ చేసి తిరిగి మళ్ళీ ఈ లెవెల్ వరకు బిట్‌కాయిన్ వస్తుందా? క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు దట్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. లింక్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్. క్రిప్టోకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ కానీ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ టు మేక్ మనీ అండ్ టు సేవ్ మనీ. ఓకే. మార్కెట్ అప్డేట్స్ గురించి ఇఫ్ యూ ఆర్ క్రిప్టో ట్రేడర్ మార్కెట్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో, అవన్నీ ఇక్కడ నేను ఇన్ఫార్మ్ చేస్తూ వస్తున్నాను. అండ్ చార్ట్ ప్యాటర్న్స్. ఓకే. యూ కెన్ చెక్ ఫ్యూ డేస్ బిఫోర్ ఓమ్ చార్ట్ ప్యాటర్న్ ఇచ్చాను. ఓకే. యూ కెన్ సీ. సో, దిస్ ఈజ్ ఓమ్ చార్ట్ ప్యాటర్న్. చార్ట్ ప్యాటర్న్స్ కూడా ఇక్కడ అప్డేట్ ఇస్తూ ఉన్నాను. ఇఫ్ యూ ఆర్ ఎ ట్రేడర్, బేసిక్ ట్రేడర్ మీకు సపోర్ట్స్ వీటిలో ఎంటర్ అవ్వడం తెలిస్తే దిస్ కంటెంట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ టు మేక్ మనీ. జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్. లింక్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్. దెర్ ఈస్ అనదర్ ప్రీమియం ఛానల్ ఫర్ పర్టిక్యులర్ సిగ్నల్స్. ఓకే. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ప్రీమియం ఛానల్ కాంటాక్ట్ మీ ఫర్ దట్. సో, బ్యాక్ టు బీటీసీ ఎనాలిసిస్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం టాప్ దగ్గర నుంచి మనం అబ్జర్వ్ చేయండి. సో, టాప్ అనుకుంటే ఇది లోయర్ లోస్. ఓకే. యూ కెన్ సీ దిస్ ఈజ్ ఎ లోయర్ హై. ఓకే. ప్రీవియస్‌లీ ఆ తర్వాత లోయర్ లోస్, లోయర్ హైస్. ఓకే. ఇక్కడ ఈ లోని బ్రేక్ చేసింది. లోయర్ లోస్ ఫార్మ్ అయింది. లోయర్ హైని ఫార్మ్ అయింది. సో, ఇక్కడ నుండి బిట్‌కాయిన్ ఎలా ఉండబోతుంది? ఓకే. తిరిగి మళ్ళీ ఈ లోని బ్రేక్ చేస్తుందా? తిరిగి పంప్ అవుతుందా? అనేది విల్ డిస్కస్ క్లియర్‌లీ. అయితే ఒక డౌన్ ట్రెండ్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. సో, ఈ డౌన్ ట్రెండ్ ఎప్పుడు బ్రేక్ అయితది అనంటే ప్రీవియస్ హై. ఓకే. దీన్ని రిమూవ్ చేస్తున్నాను. సో, ప్రీవియస్ హై ఇది 95,000 అనుకోండి. ఓకే. దిస్ ఈజ్ వెరీ లాంగ్. సో, ఇక్కడ నుండి చూసుకుంటే ఆల్మోస్ట్ 14-15% ఉంది. సో, 15% బిట్‌కాయిన్ పంప్ అయితే తప్ప ఈ ప్రీవియస్ హైని బ్రేక్ చేయదు. ప్రీవియస్ హైని బ్రేక్ చేస్తే ట్రెండ్ రివర్స్ అవుతుంది. ఓకే. సో, ట్రెండ్ రివర్స్ అయ్యే ముందే మనం ఈ పంప్ అనేది మిస్ అయిపోతాం. సో, ఇప్పుడు బిట్‌కాయిన్‌లో ఎంట్రీస్ ప్లాన్ చేయాలి అంటే ఎలా ప్లాన్ చేయాలి అనంటే ఓకే. సో, రైట్ నౌ ఇప్పుడున్న కీ లెవెల్ కానీ మనం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్ ఏమైతే ఉన్నాయో దిస్ లెవెల్. ఓకే. 85,000 అనుకోండి. ఈ లెవెల్ దగ్గర బిట్‌కాయిన్ దీన్ని బ్రేక్ చేస్తే ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ 4, 5 డేస్ నుండి ఇక్కడే బిట్‌కాయిన్ దీన్ని బ్రేక్ చేయలేక సస్టైన్ అవుతుంది. దీన్ని బ్రేక్ చేసి అబోవ్ సస్టైన్ అయితే 50% ఛాన్సెస్. సస్టైన్ మీన్స్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ సస్టైన్ అవ్వాలి. ఎలాగైతే సస్టైన్ అయిందో సేమ్ అలాగే సస్టైన్ అయితే ట్రెండ్ రివర్స్ అయింది అని అనుకోవచ్చు. 50% అది గూడా. ఓకే. సో, ఎందుకనంటే దిస్ ఈజ్ వెరీ లాంగ్ కాబట్టి కీ లెవెల్ దీన్ని అబ్జర్వ్ చేయాలి. 85,000 బ్రేక్ చేసి ఇక్కడ సస్టైన్ అయినప్పుడు పంప్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటది. 100% మనం చెప్పలేము. పంప్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటది. ఒకటి. సో, సెకండ్ సినారియో ఇక్కడ ఈ 79,000 దగ్గర నుంచి 78,000 వరకుంది. ఇది మేజర్ సపోర్ట్. ఈ సపోర్ట్‌ని బ్రేక్ చేసినప్పుడు 100% మీరు ఈ సపోర్ట్ దగ్గర ఎంటర్ అవ్వచ్చు. 72,000 దగ్గర నుండి 70,000 వరకు. సో, ఇక్కడ మీరు 100% ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. సో, ఎంట్రీ అనంటే ఉన్న మనీ మొత్తం ఒకేసారి ఇన్వెస్ట్ చేయమని కాదు. పార్ట్స్‌లో ఎంటర్ అవ్వాలి. ఓకే. మీకున్న క్యాపిటల్‌లో 10-20% మాత్రమే ఏదైనా సరే మీరు ఎంట్రీ ప్లాన్ చేసేటప్పుడు ప్లాన్ చేసుకోవాలి. ఓకే. రైట్ నౌ బిట్‌కాయిన్‌లో అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్ దిస్ వన్ అండ్ దిస్ వన్. ఓకే. ఇక్కడ వన్ మోర్ థింగ్ మనం అబ్జర్వ్ చేయాల్సింది డైలీ టైమ్ ఫ్రేమ్. సో, చూడండి డైలీ టైమ్ ఫ్రేమ్‌లో సో, ప్రీవియస్‌గా ఇక్కడ ఏదైతే ఎంట్రీ బిట్‌కాయిన్ డ్రాప్ అయింది. సో, ఇక్కడ ఎంటర్ అయినప్పుడు ఇక్కడ వరకు మేజర్ సపోర్ట్ దగ్గరకొచ్చినప్పుడు దేర్ ఈస్ ఎ హ్యూజ్ పంప్. బిట్‌కాయిన్‌లో చాలా పంపొచ్చింది. ఇన్ 1 వీక్ టైమ్ ఫ్రేమ్‌లోనే చూడండి. కంప్లీట్‌గా ఒక 20% పంపొచ్చింది. దట్ ఈస్ వెరీ మాసివ్. బట్ ఆఫ్టర్ ఎ వీక్ దిస్ ఈస్ ఎ వీక్లీ టైమ్ ఫ్రేమ్ కాబట్టి నెక్స్ట్ వీక్‌లో ఈ బాడీ అబోవ్ కూడా బిట్‌కాయిన్ వెళ్ళలేదు. సో, బాడీ అబోవ్ కూడా బిట్‌కాయిన్ వెళ్ళలేదు అండ్ బిట్‌కాయిన్ హ్యూజ్‌గా డ్రాప్ అయింది.
సో, దిస్ ఈస్ కంప్లీట్‌లీ ఎ మొర్బోజా క్యాండిల్. ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ డంపింగ్ క్యాండిల్ అనేది మొర్బోజా క్యాండిల్. సో, అయితే ఇప్పుడు లాస్ట్ వీక్ క్యాండిల్ చూసుకుంటే దిస్ ఈస్ అ డాజీ క్యాండిల్ అనుకోవచ్చు. 100% డాజీ క్యాండిల్ అయితే కాదు. సో, చూడండి టాప్‌లో సేమ్ ఏదైతే విక్ ఉందో బాటమ్‌లో గూడా అదే విక్ ఉంది. లెట్ మీ షో యూ ఇది రిమూవ్ చేసి చూపిస్తాను. ఓకే. సో, 100% డాజీ క్యాండిల్ అని మాత్రం అనలేము. బట్ దేర్ ఈస్ ఎ ఫైట్ బిట్వీన్ బయర్స్ అండ్ సెల్లర్స్. ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనంటే అట్‌లీస్ట్ ఈ బాడీలో ఒక 50% అయినా సరే అంటే ఇక్కడి వరకు అట్‌లీస్ట్ ఒక 50% అయినా సరే బిట్‌కాయిన్ పంప్ ఇచ్చినట్లయితే సో, బయర్స్ అనేది స్ట్రాంగ్‌గా ఉన్నారని అనుకోవచ్చు. కానీ ఇక్కడ బయర్స్ స్ట్రాంగ్‌గా లేరు. సెల్లర్స్ కూడా అంత స్ట్రాంగ్‌గా లేరు. ఎందుకనంటే దిస్ ఈస్ అ మేజర్ సపోర్ట్ జోన్ అవుతుంది కాబట్టి సెల్లింగ్ ప్రెషర్ గూడా అంత హెవీగా లేదు. దేర్ ఈస్ మోర్ ఛాన్సెస్ బిట్‌కాయిన్ ఇంకొక డ్రాప్ చూడడానికి ఛాన్స్ ఉంది అని అంటున్నాను. 100% డ్రాప్ అవుతది అని చెప్పట్లేదు. అందుకే మనం ప్లాన్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటున్నాం. ఇది బ్రేక్ అవ్వకపోతే. సో, ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటున్నాం. ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఈ ఎంట్రీని క్యాన్సిల్ చేసి తిరిగి మళ్ళీ ఫ్రెష్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవాలి. సో, దిస్ ఈస్ అబౌట్ బిట్‌కాయిన్. దిస్ ఈస్ వీక్ స్టార్టింగ్ కాబట్టి మనకింకా 100% క్లారిటీ లేదు. నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్‌లో ఇంకొంచెం క్లారిటీ రావచ్చు. సో, మనం డ్రా చేసుకుంటే మెనీ ప్యాటర్న్స్ వస్తాయి. ఇక్కడ చూడండి 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇదొక రైజింగ్ ప్యాటర్న్ ఉంది. రైజింగ్ ప్యాటర్న్ ఫాలో అవ్వడానికి అవకాశం ఉంది. దీన్ని బ్రేక్ చేస్తే గూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇన్ 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో. సో, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే తిరిగి మళ్ళీ ఈ సపోర్ట్ దగ్గరకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువగా. బిట్‌కాయిన్ పంప్ అవ్వడానికి అవకాశం ఏమైనా ఉంది అనంటే దేర్ ఈస్ ఎ కండిషన్. ఇక్కడున్న రెసిస్టెన్స్ అనేది బ్రేక్ చేయాలి. 85ను బ్రేక్ చేసి సస్టైన్ అయినప్పుడు మాత్రమే సో, బిట్‌కాయిన్ పంప్ అవ్వడానికి అవకాశం ఉంది అని అనుకోవచ్చు. ఓకేనా? సో, అబ్జర్వ్ దిస్ కీ లెవెల్స్ ఈ 2 కీ లెవెల్స్ అబ్జర్వ్ చేయడమే రైట్ నౌ ఇన్ బిట్‌కాయిన్. సో, కమింగ్ టు ఇథీరియం మనం ప్రీవియస్‌లీ డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ సపోర్ట్ 1 ఇక్కడ ఎంట్రీ 1 అండ్ ఎంట్రీ 2 చెప్పాము. బట్ ఎంట్రీ 2కి రాలేదు ఇంకా ఇథీరియం అనేది. ఇక్కడే సస్టైన్ అవుతూ ఉంది. సో, ఒకవేళ మీరు ఎంటర్ అయ్యుంటే ఇక్కడ మళ్ళీ ఎంట్రీ ప్లాన్ చేసుకోండి ఎంట్రీ 2. ఒకవేళ మీరు ఇంకా ఎంటర్ అవ్వకపోతే 100% యూ కెన్ ఎంటర్ ఎట్ దిస్ సపోర్ట్ విత్ 10-20% ఆఫ్ యువర్ క్యాపిటల్ ఓన్లీ. ఓకే. సో, స్పాట్‌లోనే ఎంటర్ అవ్వండి ఇథీరియంలో హ్యూజ్ సెల్లింగ్ నడుస్తుంది. దిస్ ఈస్ కంప్లీట్‌లీ మ్యానిప్యులేషన్ ఇథీరియం నుంచి ఫ్లష్ ఔట్ చేసే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ చూడండి ట్రిపుల్ టాప్ ఫార్మ్ అయిన తర్వాత ఏదైతే బాటమ్ ఉందో, కీ లెవెల్ ఉందో దీన్ని బ్రేక్ చేసింది. సో, బ్రేక్ చేసింది అనంటే ఆల్మోస్ట్ బాటమ్‌లో ఉన్నట్లే ఇథీరియం. సో, దీస్ ఆర్ ద వెరీ గుడ్ లెవెల్స్ ఫర్ ఇథీరియం. యూ కెన్ డెఫినైట్‌లీ కన్సిడర్ ఇథీరియంలో ఇన్వెస్ట్ చేయడానికి దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్. సో, కమింగ్ టు యూఎస్‌డిటీ డామినెన్స్ మనం ప్రీవియస్‌లీ డ్రా చేసుకున్న కీ లెవెల్సే ఇవి. సో, వీటి మధ్యలోనే యూఎస్‌డిటీ డామినెన్స్ అనేది సస్టైన్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఫార్మ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వాలి. ఈ ట్రెండ్ లైన్‌ని బ్రేక్ అయిన తర్వాతే ఆల్ట్స్‌లో మనం మంచి మూవ్‌మెంట్ చూస్తాం. అంటే యూఎస్‌డిటీ డామినెన్స్ పంప్ అవుతూ ఉంటే మార్కెట్ ఫాల్ అవుతూ ఉంటది. యూఎస్‌డిటీ డామినెన్స్ డ్రాప్ అవుతూ ఉంటే మార్కెట్ పంప్ అవుతూ ఉంటది కాబట్టి. సో, యూఎస్‌డిటీ డామినెన్స్ హ్యూజ్‌గా పంప్ అయిన తర్వాత ఒక బ్రేక్ తీసుకున్నట్లే ఉంది. దిస్ ఈస్ బేరిష్ క్యాండిల్ ఇది. 100% బేరిష్ క్యాండిల్ అని చెప్పలేము. వీక్లీ క్యాండిల్‌లో. సో, కమింగ్ టు డైలీ టైమ్ ఫ్రేమ్‌లో కూడా ఒక సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తూ ఉంది. అయితే అంత హ్యూజ్‌గా కనపడట్లేదు. ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవుతుందో అప్పుడే మనం మార్కెట్‌లో ఒక హ్యూజ్ మొమెంటమ్ అనేది చూస్తాం. ఓకేనా? సో, మోస్ట్‌లీ మనం చెక్ చేయాల్సింది దిస్ ఈస్ బిట్‌కాయిన్ డామినెన్స్. సో, బీటీసీ డామినెన్స్‌లో మనం ప్రీవియస్‌లీ చాలా సార్లు మనం డిస్కస్ చేసుకున్నాం. సో, ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇది బ్రేక్ చేయాలి. ఇది బ్రేక్ చేసిన తర్వాతే మనం ఆల్ట్స్‌లో మంచి మొమెంటమ్ చూస్తామని చెప్పాము. ఇది బ్రేక్ చేసిన తర్వాతే ఆల్ట్స్‌లో ఎంటర్ అవ్వమని కూడా చెప్పాను. ఓకే. సో, అయితే దీన్ని బ్రేక్ చేయట్లేదు. ఇక్కడే సస్టైన్ అవుతూ ఉంది. బట్ హ్యూజ్‌గా పంప్ గూడా అవ్వట్లేదు. ఓకే. సో, ఇట్ మే బ్రేక్ ఇంకొక మ్యానిప్యులేషన్ జరిగి బ్రేక్ అవ్వచ్చు. లేదంటే ఇక్కడ నుండే బ్రేక్ అవ్వచ్చు. దీన్ని అబ్జర్వ్ చేయండి. యూఎస్‌డిటీ డామినెన్స్ కానీ, బిట్‌కాయిన్ డామినెన్స్ గాని అబ్జర్వ్ చేసి దాని ప్రకారం మీరు మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ బిట్‌కాయిన్ అండ్ ఎథీరియం. అయితే ఇంకా ఏమన్నా కాయిన్స్ గురించి మీకేమన్నా ప్యాటర్న్స్ కానీ, ఎంట్రీస్ కానీ కావాలి అనంటే కామెంట్ డౌన్ బిలో. I will update those in Telegram. So, join the Telegram channel. Link is in the description. So, ఈ కంటెంట్ యూస్‌ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ట్రేడ్ వైస్ బీ ఇన్ ప్రాఫిట్స్. థాంక్ యూ.